ఏంట్రా ఎక్కడ ఉన్నావు బా? ఇప్పుడే మన భీమవరం 2 టౌన్ నుంచి 1 టౌన్ మామూలుగా విజయవాడ ఈట్ స్ట్రీట్ ఎప్పుడు ఐడియా ఉందా నీకు? ఐడియా లేదురా, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ లో చూస్తుంది చెప్తే. ఓకే, కానీ నాకు మాత్రం మతిపోయింది బావా. అక్కడ స్టాల్స్ చూస్తే మొగల్తూరు బిర్యానీ, పీఠాపురం బిర్యానీ, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీస్, రవణమ్మ గారి బిర్యానీ, ఇవన్నీ పక్కన పెడితే బావా అక్కడ అరకు బొంగు బిర్యానీ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. ఆ స్టాల్ చూస్తే అసలు మనం మారేడుమల్లి ఆ బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ తిన్న ఆ ఫ్లేవర్ తగిలింది బావా. వెళ్ళి మామూలుగా టేస్ట్ చూసా, అస్సలు అదిరిపోయింది మేము. నెక్స్ట్ స్టాల్స్ చీకులు బావా. అక్కడ చీకులు ఉన్నాయి బావా, మామూలుగా లేవు అసలు. ఆ చీకులు ఎలా అనుకున్నాం, ప్రాన్ చీకులు, ఫిష్ చీకులు, మటన్ చీకులు, ప్రతిదీ అసలు ఎంత స్పైసీగా లుక్ ఉందంటే అది చూడగానే నోరు ఊరిపోద్ది. ఫుల్గా వేసేస్తాం మనం ఫుల్గా. నెక్స్ట్ అక్కడ లుంగిమామ ఫలూదా అని స్టాల్ ఉంది బావా. అసలు ఉంది ఫలూదా, ఆడు మొత్తం ఫుల్ డ్రై ఫ్రూట్స్ వేసిచ్చాడు. ఆ ఫ్లేవర్ మాత్రం అదిరిపోయింది. మీ చెల్లి ఫిదా అసలు అది చూసి. ఈ లొకేషన్లో మనకి దొరకని ఐటమ్ అంటూ లేదు బావా. వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్. మనకి షవర్మాలు ఉన్నాయి, ఐస్ క్రీమ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ స్టాల్స్ ఉన్నాయి, టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి, ప్రతిదీ ఉంది. మామూలుగా ఎప్పుడైనా వెళ్ళావా అని? వెళ్ళలేదు, నువ్వు దొబ్బు తినేసి మాకు పౌరులు చెప్తాను తీసుకెళ్ళాలి కదా ఎంత బాగున్నప్పుడే. సారీ బావా, కానీ మన కాలేజ్ డేస్లో గుర్తుందా బావా, ఎక్కడికన్నా వెళ్ళాలనిపిస్తే బండి తీరా అని చెప్పి అటు గుడు అయినా, రాజమండ్రి అయినా, ఇటు విజయవాడ అయినా గిర్రమని వెళ్ళొచ్చేసేవాళ్ళం అంతే. ఇప్పటికైనా బావా ఏం లేదు, అనుకుంటే వెళ్ళిపోవడం బా. మీరేమో భీమవరంలో, మేము హైదరాబాద్లో, మధ్యలో ఉందా విజయవాడ. నువ్వు అటు నుంచి వస్తావని చెప్పి నేను ఇటు నుంచి బయలుదేరతా. ఏముంది సరదాగా రోజు వెళ్ళి చూడాలి. అయితే నువ్వు చెప్తున్నావు కదా, కానీ ఇంట్రడక్షన్ ఇచ్చాక ఒకసారి చూడాలి.